నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ వైఎస్ఆర్సీపీ 9వ జాబితా విడుదల ఒక పార్లమెంట్ 2 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్ల నియామకం టీడీపీ తీర్థం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్య. వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 8 జాబితాలు విడుదల చేస్తుంది. తాజాగా 9వ జాబితాను విడుదల చేస్తుంది. కాగా ఈసారి ఎవరు ఊహించని సమన్వయకర్తల పేర్లు బయటకొచ్చాయి. మరోవైపు రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ అధికార పార్టీలో చేరారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 8 జాబితాలు విడుదల చేస్తుంది. తాజాగా 9వ జాబితాను విడుదల చేస్తుంది. కాగా ఈసారి ఎవరు ఊహించని సమన్వయకర్తల పేర్లు బయటకొచ్చాయి. ప్రస్తుత జాబితాలో కేవలం 3 స్థానాలకే లిస్టును రిలీజ్ చేశారు. మంగళగిరి ఇన్ఛార్జ్గా ఉన్న గంజి చిరంజీవి తొలగించి మురుగుడు లావణ్యను 3 రోజుల క్రితం ఐఏఎస్కు స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్ను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. నెల్లూరు పార్లమెంటరీ సమన్వయకర్తగా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే చంద్రబాబు పాలన రావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అనుచరగణంతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ఆయన చంద్రబాబు నివాసంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నేతలు, వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. మైలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి తెలుగుదేశంలోకి సాదరంగా ఆహ్వానించారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చేరారు. వసంత కృష్ణ ప్రసాద్తో పాటు మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, పార్టీ ముఖ్య నేతలు తెలుగుదేశంలో పెద్ద ఎత్తున చేరారు. వారిలో ఓ ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్లు, 6 ఎంపీటీసీ సభ్యులు, 7 సొసైటీ అధ్యక్షులు, 2 మండల పార్టీ అధ్యక్షులతో పాటు మరో 4 మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కేవలం చదువు మాత్రమే మన స్థితిగతులను మారుస్తోందని తెలియజేశారు. విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మంగళగిరిలోని హీరా ఇస్లామిక్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హీరా ఇస్లామిక్ స్కూల్లో ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నందుకు ముందుగా యాజమాన్యం వారిని అభినందించారు. ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ల ద్వారా విద్యార్థుల్లో ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన వస్తుందని తెలియజేశారు. పిల్లల్లో స్వచ్ఛమైన పోటీతత్వాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఉపయోగపడతాయని అన్నారు. ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఎంతో కష్టపడి తయారు చేసిన విద్యార్థులకు, అలాగే ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. షర్మిల, సునీత ఆయన కబంధ హస్తాల్లో చిక్కుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అంత పరమ నీచుడు ప్రపంచంలోనే ఎవరూ ఉండరన్నారు. చంద్రబాబు ఒక స్మగ్లర్, ఒక అరాచక శక్తి అని విమర్శించారు. అవినీతిలో కూరుకున్న బాబు దగ్గరకు వెళ్లి పవన్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబుని, అప్పుడు ఎన్టీఆర్కు ఆయన కుమారుడికి మధ్య చిచ్చు పెట్టాడని, ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబంలో అన్న చెల్లెల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏ కుటుంబాన్ని విడదీద్దామా, ఎవరికి వెన్నుపోటు పొడుద్దామా అని చూస్తుంటాడని నిప్పులు చెరిగారు. చంద్రబాబు సమర్థుడు అయితే గత ఎన్నికల్లో 23 సీట్లకి ఎందుకు పరిమితమయ్యారని ప్రశ్నించారు. ఆయనపై 50కి పైగా కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. వివేక హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసని చెప్పారు. సునీత కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సంస్కారం లేదని ధ్వజమెత్తారు. బాబుకు నిజమైన మొగుడు సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనన్నారు. జన సైనికులకు ఉన్న పౌరుషం కూడా పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడని మండిపడ్డారు. ఎప్పుడో మరి భయంకరంగా చంద్రబాబు అవినీతి అది ఇది అంటూ భయంకరంగా తిట్టావు కదా,
అట్లాగే నీ కుటుంబాన్ని, మీ తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు, తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి నువ్వు అన్నావు కదా. మరి ఈరోజు అట్లాంటి చంద్రబాబు గొప్ప రాజనీతిజ్ఞుడైపోయాడా? ఆయన మాత్రం ఆలిపేరులో తప్పించుకున్నాడా? ఎంత దారుణంగా పవన్ ఎట్లా మారిపోయావు నువ్వు. మారిపోయి నీ బలహీనతల్ని కాపు సమాజం మీద రుద్దటం అనేది ఒక న్యాయంగా అనిపిస్తూ ఉందా నువ్వు? అదేమంటే బలం లేనప్పుడు ఎందుకని అంటావే? ఒక్కసారి సిగ్గు తెచ్చుకో. బలం లేకపోయినా 9 నెలల్లోనే ఎన్టీఆర్ గారు మరి పరిపాలనకు రాగలిగారు. 9 నెలల్లో పార్టీ పెట్టి ఎలక్షన్లో ఫేస్ చేసి ఆయన ప్రభుత్వానికి రాగలిగారు. అలాగే ఢిల్లీ పీఠాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత గొప్పగా సక్సెస్ఫుల్గా పోటీ చేసి వాళ్ళు గెలిచారు. అది ఉండాలయ్యా. ఆ స్పిరిట్ లేకుండా నువ్వు నీ బలహీనత నువ్వు నిజం చెప్పాలంటే సజ్జల గారు చెప్పినట్టుగా నువ్వు ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీలానే కనపడుతున్నావు ప్రజలందరికీ. నీ లోపాన్ని, నీ బలహీనత నువ్వు ఎందుకు అతని చేతిలో చిక్కావో ఎవరికి అర్థం కావట్లా. డబ్బుకు అమ్ముడు పోయావో కాదో అది కూడా మాకు తెలియట్లేదు. కానీ సంథింగ్ నువ్వు మాత్రం ఏదో ఒక అతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. నీ బలహీనతను ఏదో తను పట్టుకొని నిన్ను అట్లా చేతులు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఎలా ఆడిస్తాలా. లేకపోతే నీ జెండా కనిపిస్తేనేమో చంద్రబాబు నాయుడు తీసేయని అంటాడా? ఇప్పుడు నిజంగా సిగ్గున్నవాడు అయితే, పౌరుషం ఉంటే నిజంగా నీ జనసేన సైనికులంతా కూడా వాళ్ళు పోరాడుతున్నారు కదా. వాళ్ళకున్న పౌరుషం ఇది కూడా నీకు లేకపోతే ఎట్లాగా? వాళ్ళు పోరాడుతున్నారు. ఎక్కడ ఒక మాట పడనీయట్లేదు. నిన్ను పడనీయట్లేదు, పార్టీని కూడా పడనీయట్లేదు. ఇంత అవమానకర పద్ధతుల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ తాకట్టు పెడుతున్నావని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారే నీ కోసం. నీకు ఆ మాత్రం సిగ్గు లేదయ్యా? వాళ్ళకున్నటువంటి పౌరుషం, ఆత్మాభిమానం నీకు లేదా? ఇక నీ జాతిని నువ్వు ఈసడించి మాట్లాడుతూ ఉన్నావే. ఎప్పుడైనా కాపు జాతి కోసం నువ్వు ఏ ఒక్క రోజైనా కరోనా లాంటి కష్ట సమయంలో నువ్వు మరి కోట్లు అప్పుడు సంపాదిస్తూ ఉన్నావు కదా సినిమా నటుడిగా. ఇలాంటి కాపుల కోసం నువ్వు ₹1 ఖర్చు పెట్టావా నువ్వు? రాష్ట్రంలో కలుషిత నీరు, పారిశుద్ధ్యం లోపం వంటి కారణాలతో అంటు రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుతూ డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఇటీవల గుంటూరు నగరంలో ప్రబలిన డయేరియా తదనంతరం తీసుకున్న చర్యలపై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. రానున్న 3 మాసాలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకుగాను గ్రామ వార్డు సచివాలయాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రైన్ల మీదుగా వెళ్లే తాగునీటి పైపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి లీకేజీలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఇంకా ఇందుకు సంబంధించి పలు అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్, సిడిఎంఏ శ్రీకేష్ బాలాజీ, వర్చువల్ గా గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించారు. నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఓ ఎస్టీ మహిళను వైకాపా సర్పంచ్ అనుచరుడు ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేసిన ఘటనపై లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పల్నాడు జిల్లా మాచర్లలో గిరిజన మహిళను వైసీపీ నేత ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరం తండాలో తాగునీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వచ్చిన గిరిజన మహిళ సామినీబాయిని వైసీపీకి చెందిన సైకో ట్రాక్టర్తో తొక్కించి అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. వారం రోజులుగా గుక్కెడ నీరు దొరకని పరిస్థితిలో రాకరాక వచ్చిన ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళను తెలుగుదేశం పార్టీకి చెందిన వారు నీళ్లు పట్టుకోవడానికి వీల్లేదని వైసీపీ సైకో బెదిరించారన్నారు. తాగునీటికి పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే సామినీబాయి చేసిన నేరమన్నారు. మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలు చూశాక మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా, రాతియుగంలోనా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
వైసీపీకి చెందిన సైకో ఊరంతా చూస్తుండగా స్వైర విహారం చేస్తూ 3 సార్లు ట్రాక్టర్తో తొక్కించి సామినీబాయిని చంపేస్తే డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు కట్టడం పతనమైన పోలీసు వ్యవస్థకు పరాకాష్ట కాదా అంటూ మండిపడ్డారు. కంచె చేను మేసిన చందంగా కొంతమంది పోలీసులు అరాచక శక్తులతో ఏకమైతే సామాన్య ప్రజలకు దిక్కెవరు అంటూ లోకేష్ ప్రశ్నించారు. ట్యాంకర్ వద్దకు వచ్చిన సామినీబాయిని వైకాపా సైకో చంపేశాడు. ట్రాక్టర్తో తొక్కించి అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీయడం కలిచివేసింది. నీటి కోసం వచ్చిన మహిళను తేదెపాకు చెందిన వ్యక్తి అంటూ బెదిరించారు. నీటితో పార్టీలకు సంబంధం ఏంటని ప్రశ్నించడమే ఆమె చేసిన నేరమా? ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనమున్నది రాతి యుగంలోనా అనే అనుమానం కలుగుతోంది. ఊరంతా చూస్తుండగానే 3 సార్లు ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. కావాలని చేసినప్పటికీ డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేస్తారా? పతనమైన పోలీసు వ్యవస్థకు ఇది పరాకాష్ట కాదా అని లోకేష్ నిలదీశారు. రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రతి నెల అందజేస్తున్న పింఛన్ను 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్యా వైద్య వసతుల కల్పనకు 21.98 కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరితో తిట్లు తిన్నారో ఆయనే చెప్పాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఏపీలో పొత్తులను తమ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తు కొనసాగుతోంది. ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుని వెళ్లడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలను చేశారని పలు సందర్భాల్లో అన్నారు. టీడీపీతో చేతులు కలపడానికి బీజేపీ సిద్ధంగా లేకపోయినా తానే కలిసేలా చేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. బీజేపీ పెద్దలతో తిట్లు కూడా తిన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటున్నట్లుగా అధిష్టానం అనే పదం గురించి తనకు పెద్దగా తెలియదని, ఆ అధిష్టానం అంటే ఎవరో పవన్ కళ్యాణ్నే అడగాలని పురంధరేశ్వరి అన్నారు. అధిష్టానం అని చెప్పింది పవన్ కళ్యాణ్ కాబట్టి అలాంటప్పుడు ఆయన్నే అడగాలి కదా అని మీడియాతో అన్నారు పురంధరేశ్వరి. పైనుంచి తిట్లు తింటున్నాను అని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారని మీడియా అడగ్గా దానికి కూడా వివరణ ఆయనివ్వాలి, తాను కాదని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా పొత్తులపై తమ అగ్ర నాయకత్వం క్లారిటీ ఇస్తుందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా మీడియా సెల్ ఏదైతే ఉందో వారు అనేక సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న నేషనల్ కౌన్సిల్ మీటింగ్ మనకి జరిగినప్పుడు 17-18 జరిగింది. 19-18 అనుకుంటాను. ఈ నేషనల్ స్పోక్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కొద్దిసేపట్లో నాగభూషణం గారు ఆ వివరాలన్నీ కూడా మన ముందు ఉంచుతారు. అయితే ఇవాళ స్పోక్స్ పర్సన్స్గా ఒకటి మన పార్టీ చేసినటువంటి పనులు ఏమిటి? ఇవాళ మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాలుగా మనం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నేషనల్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలో దేశానికి ఏ రకమైనటువంటి సేవలు భారతీయ జనతా పార్టీ అందించింది అనేటువంటి విషయంపై మనకి ఒక స్పష్టత ఉండాలి. అదేవిధంగా రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కూడా ఇవాళ అనేక సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం. రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయం మాధ్యమంగానే. ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా సింహభాగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఒక రకంగా మనం అభివృద్ధి చూసినా సంక్షేమాన్ని చూసినా. అయితే మనందరికీ తెలుసు అనేక కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మనం గనక ఆ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ఇవి మావేనని చెప్పి ప్రాచుర్యం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రజల్లో ఏమిటంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కానీ ఏ రకమైనటువంటి సహకారం మాకు రాష్ట్రానికి అందించడం లేదు, మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది, అంత భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఖచ్చితంగా ఉండక తప్పదు, ఉన్నది కూడా. పురాతనమైన వృత్తిలో జీవనం సాగిస్తున్న చర్మ కార్మికులు సమాజంలో చాలా ఇబ్బందులు గురవుతున్నారని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. చర్మకారుల వృత్తి కాపాడేందుకు 70 లక్షల రూపాయలతో బాబు జగజ్జీవన్ రావు కాంప్లెక్స్ నిర్మాణానికి ఆర్కే ఎంతో కృషి చేశారని తెలియజేశారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో
నులకపేట వద్ద నూతనంగా నిర్మించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చర్మకార భవన్ను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ, ఎక్కడో బీహార్ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబంలో జన్మించి భారత ఉప ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా అనేక ప్రభుత్వ కీలక శాఖలలో తన ప్రతిభ కనపరిచిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ పేరు మీద చర్మకార షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో చెప్పుల తయారీ వృత్తిలో ఉన్న వారందరికీ చర్మకార భవన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. సమాజంలోని వారి గుర్తింపు, గౌరవాన్ని ఈ వాణిజ్య సముదాయం ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిపై ప్రశ్నించగా ఆళ్ల రామకృష్ణారెడ్డి సమాధానమిస్తూ, తెలుగుదేశం పార్టీ ఎన్ని అవరోధాలు సృష్టించినా మంగళగిరి అభ్యర్థి బీసీ అని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తామన్న మాటకు జగన్ కట్టుబడి ఉన్నారని తెలియజేశారు. చర్మకారులు సమాజంలో చాలా చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. మార్కెట్లో వాళ్ళు చెట్ల కింద రకరకాలైనటువంటి సెంటర్లో గొడుగులు పెట్టుకొని ఎండలో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమాజంలో మనందరికీ తెలుసు. కానీ మంగళగిరి నియోజకవర్గంలో మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఒక సముదాయం నిర్మాణం చేసి ఇచ్చే అవకాశాన్ని కల్పించడం చాలా గొప్ప విషయంగా శంకుస్థాపన చేసే రోజు నాకు ఈనాడు అది సఫలీకృతమై ప్రారంభోత్సవం చేస్తున్నాం. 70 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మాణం అంతా కూడా పూర్తయింది. 10 షాపులు, ఈ 10 షాపులు ప్రారంభోత్సవం చేసుకొని గౌరవనీయులు బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని కూడా ఈ షాపుల ముందు ఏర్పాటు చేయడం ఈ సముదాయానికి ఈ ప్రాంతానికి మంచి జీవకళ వచ్చే విధంగా ఈ నిర్మాణం పూర్తయింది. సామాన్య కుటుంబంలో జన్మించి భారతదేశానికే ఉప ప్రధానిగా ఆయన సేవలు అందించి అనేక ప్రభుత్వ కీలక శాఖల్లో మంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయులు పూజ్య డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి పేరుతోటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున ఆ మహానుభావుని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం, అదేవిధంగా మంగళగిరి తాడేపల్లి మధ్య అతి విలువైనటువంటి ఒక ప్రభుత్వ స్థలాన్ని కేటాయింపులు చేసుకొని అతి పురాతనమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి, అతి గొప్పదైనటువంటి చెప్పుల కుట్టుకునేటటువంటి వృత్తిని మనం ప్రోత్సహించాలి. అంతరించిపోతా ఉన్నారు, తగ్గిపోతా ఉన్నారు వివిధ కారణాల వల్ల. అతి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఆ పవిత్రమైనటువంటి వృత్తిని వదులుకోలేక కొనసాగిస్తూ ఫుట్పాతుల మీద, చెట్ల కింద, రోడ్ల మీద ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వాళ్ళు తమ గొప్ప వృత్తిని కొనసాగించుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఒక నీడను కల్పించాలి, వాళ్ళ పవిత్రమైన వృత్తికి ఒక అర్థాన్ని తీసుకురావాలని చెప్పి ఇవాళ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి పేరు మీద ఇక్కడ ఒక వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఎక్కువ నేను ప్రాధాన్యత ఇస్తాను, రాజ్యాధికారానికి దిశగా వాళ్ళని నేను నడిపిస్తాను అని అన్నాడు. పైగా కనీసం 50% మహిళలు చట్టసభల్లో ఉండాలని కోరుకొని ఉన్నాడు. కాబట్టి మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా ఒక బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని ఎంపిక చేయటం అని అంటేనే బీసీల పట్ల ఆయనకి ఉన్నటువంటి ప్రేమ, మమకారము, వాళ్ళు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి అని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మంగళగిరి ప్రజలు హర్షిస్తారు. తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ఒక్కసారి చరిత్ర తిరిగి చూసుకోవాలండి. ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అనాదిగా పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, జగనన్న వచ్చిన తర్వాత ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి, జగనన్న వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అండగా ఉండారో ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. కాబట్టి తిరిగి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా రెపరెపలాడుద్ది అని చెప్పి నేను చెప్పగలుగుతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ 9వ జాబితా విడుదల. 1 పార్లమెంట్ 2 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్ల నియామకం.
టీడీపీ తీర్థం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు. సైన్స్ ఎగ్జిబిషన్ను సందర్శించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.